నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కడప జిల్లా నిమ్మదిన్న మండలం వానలపల్లె సంబంధించిన అరటి తోటలో ఈరోజు రైతులతో సహా నేను, మా జిల్లా కార్యదర్శి దస్తగిరెడ్డి, ఇంకా ఇతర మిత్రులతో కలిసి పరిశీలిస్తున్నాం. ఈ తోటను పరిశీలిస్తుంటే మొత్తం తోటంతా కూడా ఈ రకంగా నెట్టలో చెట్టు మీదనే కాయలు మాగిపోయి పనులుగా మారి కుళ్ళిపోయిన స్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకని ఈ రకంగా ఉందని చెప్పేసి రైతును అడిగితే ఆయన చెప్తున్నాడు, ఎవరైతే వ్యాపారి ఉన్నాడో వ్యాపారి రావట్లేదు. గత సంవత్సరం 22,000 25,000 రేటు పలికింది టన్ను. ఈరోజు కిలో ₹2 తీసుకోమని చెప్పి అంటే కూడా తీసిపోయేదానికి సిద్ధంగా వ్యాపారస్తులు లేడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఉద్యాన శాఖ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరిని వచ్చి పరిశీలించారా, ఏమైనా సలహా చెప్పారంటే అట్లా ఎవరు వచ్చిన పరిస్థితి లేదు ఇప్పటిదాకా. అందుకని రైతుల నుంచి అడుగుతున్నామంటే మార్కెటింగ్ ఫెసిలిటీ మాకు కల్పించడం చెప్పేసి కోరుతూ ఉన్నారు. నిన్న ఒక 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తారని. మంచి, చాలా సంతోషం. రాయలసీమ ప్రాంత రైతులు ఆదుకుంటా ఉన్నందుకు ధన్యవాదాలు కూడా. బట్ మేము అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి, ఇప్పటికే ఉండే ఈ అరటి తోటల రైతులు కానీ, చీని తోటల రైతులు కానీ, బొప్పాయి రైతులు కానీ, మామిడి రైతులు కానీ, ఇప్పుడున్న రైతులు, పంట పండించిన రైతులు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు, వాళ్ళనేమి ఆదుకోకుండా, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించకుండా, పండిన పంట సరైన గిట్టుబాటు ధర ఇప్పించకుండా రేపేదో ఉద్ధరిస్తా అని చెప్పేసి మీ మాటల్లో నిజాయితీ ఎంత ఉందని చెప్పేసి సందేహం వస్తుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి, తక్షణమే ప్రభుత్వం, ఉద్యాన శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో ముందు మార్కెట్ ఫెసిలిటీ కల్పించండి. కనీసం అంటే కనీసం ఒక 15,000 రూపాయలైనా టన్నుకు ఇచ్చేలాగా ప్రభుత్వం మార్కెట్ ఇన్వాల్వ్ చేసి రైతు నుంచి కొనుగోలు చేయండి అరటి పంటను. రైతుకు ధైర్యం ఇవ్వండి. ఇప్పుడే రైతు అంటున్నాడు మాట్లాడుతూ, సినిమా వాళ్ళు సినిమాలు తీస్తే 100 కోట్లు 150 కోట్లకు టికెట్లు ధర పెంచుతారు సార్, మా రైతులకు ఎవరు ధర పెంచే పరిస్థితి లేదు అని చెప్పేసి అడుగుతున్నాడు. నిజమేగా ఇటీవల పవన్ కళ్యాణ్ గారి సినిమా, రకరకాల నాయకుల సినిమాలు వస్తే, సినిమా యాక్టర్ల సినిమాలు వస్తే రేట్లు పెంచి అమ్మిచ్చారే. ఎందుకని రైతులను ఆ రకంగా ఆదుకోనికి మీ ప్రభుత్వం ఆలోచించదు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి, మాటలు కాదు చేతుల్లో చూపండి, హామీలు కాదు ఆచరణలో మీరు ఏం చేస్తారో చెప్పండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా మార్కెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. పంటను దాచుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ఆ రకంగా రైతును ఆదుకోకుంటే మీ ప్రభుత్వం ఉన్నా లేనట్లు లెక్క. మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం రాయలసీమ వ్యాప్తంగా అనంతపురం జిల్లా, కడప జిల్లా, నంద్యాల జిల్లా, ఈ 3 జిల్లాల్లో అరటి పండించిన రైతులు ఈరోజు చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు. పెట్టిన పెట్టుబడి ₹1 వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఆదుకోవడం కోసం తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.